హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సో దీంట్లోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, వెయిటేజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మ చాలా చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. జాగ్రత్తగా వినండి. దీంట్లో కొంత పార్ట్ డిలీటెడ్ కూడా ఉంది. సో డిలీటెడ్ తీసేసి మిగిలింది మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ నెట్ ఫోర్స్. ఒక మ్యాగ్నెటిక్ డైపోల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే కొంత ఫోర్స్ అనేది దాని మీద పనిచేస్తుంది. నెట్ ఫోర్స్ 0 కాదు. నెట్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎంతో కొంత నెట్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. వాట్ కెన్ యూ సే అబౌట్ ది నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? దీని నుంచి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క నేచర్ మనం ఎలాగ చెప్పొచ్చు? అయితే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్లోనే ఎలక్ట్రిక్ డైపోల్కి సంబంధించి ఒక టాపిక్ చెప్పుకున్నాం అమ్మా. ఎలక్ట్రిక్ డైపోల్ని తీసుకెళ్ళి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే నెట్ ఫోర్స్ 0. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఏంటమ్మా? నెట్ ఫోర్స్ 0. ఓకే, అలాగే మ్యాగ్నెటిక్ డైపోల్ని తీసుకెళ్ళి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఓకే, సో ఎలక్ట్రిక్ డైపోల్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే నెట్ ఫోర్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ ఇక్కడ 0 అవ్వట్లేదు అంటున్నాడు. ఓకే, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ నెట్ ఫోర్స్ అంటున్నాడు. అంటే 0 అవ్వట్లేదు కాబట్టి అది ఎటువంటి ఫీల్డ్ అవుతుంది? నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింపుల్ ఆన్సర్ ఏంటమ్మా? నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింపుల్గా మనం నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఆన్సర్ రాసేయచ్చు. బట్ మరి అలా రాస్తే బాగోదు కదా. అందుకని చెప్పి మనం ఏం చేస్తాం అంటే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఓకే, ఇక్కడ ఇఫ్ అని పెడతాం. ఇఫ్ ఏ మ్యాగ్నెటిక్ డైపోల్, ఇక డాష్లు పెట్టామా. దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఎ నెట్ ఫోర్స్, అలా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఓకే, నెట్ ఫోర్స్ కనుక యాక్ట్ చేస్తుంటే వీ కెన్ సే దట్ ద ఫీల్డ్ ఇస్ ఎ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా రాయండి. మొత్తం ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంది. సింపుల్గా చివరిలో మీరు ఏం తగిలిస్తారు? నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లేదా అంత రాయలేను సార్ అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని రాయండి. సింపుల్. 2 మార్క్స్ వేయాల్సిందే. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ శాంపుల్? ఓకే, మ్యాగ్నటైజేషన్ అంటే ఏంటి? సింపుల్ అమ్మా, మ్యాగ్నెటిక్ మొమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అంతే. మ్యాగ్నటైజేషన్ అంటే ఏంటమ్మా? చూడమ్మా, ఒక శాంపుల్ కనుక తీసుకుంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. ఆ ప్రతి యాటమ్ కూడా ఒక చిన్న మ్యాగ్నెటిక్ డైపోల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒక డైపోల్ లా బిహేవ్ చేస్తుంది కాబట్టి దానికి డైపోల్ మొమెంట్ ఉంటుంది. పర్ యూనిట్ వాల్యూమ్ ఎంత డైపోల్ మొమెంట్ ఉంది, దాన్నే మనం మ్యాగ్నటైజేషన్ అంటాం. సో ఇదే రాసి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ నెట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ I = M/V. క్యాపిటల్ M అంటే మ్యాగ్నెటిక్ మొమెంట్, V అంటే వాల్యూమ్. సో నెట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్నే మనం మ్యాగ్నటైజేషన్ అంటాం. సింపుల్గా అలా డెఫినేషన్ రాయండి. 2 మార్క్స్ వస్తాయి. చాలా చాలా ఈజీ అమ్మ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మొమెంట్ అసోసియేటెడ్ విత్ ఎ సాలినాయిడ్? సాలినాయిడ్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పినప్పుడు చెప్పామా వాట్ ఈస్ సాలినాయిడ్ అనేది. ఓకే, దీని చుట్టూరేస్తే దాన్నే మనం సాలినాయిడ్ అంటాం. ఆ సాలినాయిడ్ కూడా ఒక మ్యాగ్నెటిక్ డైపోల్లా బిహేవ్ చేస్తుంది. ఆ సాలినాయిడ్కి మ్యాగ్నెటిక్ మొమెంట్ అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఇది కూడా M = NIA. సాలినాయిడ్ ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది. ఓకే, అదొక మ్యాగ్నెటిక్ డైపోల్లా బిహేవ్ చేస్తుంది. సో దానికి మ్యాగ్నెటిక్ మొమెంట్ ఉంటుంది. ఎంత మ్యాగ్నెటిక్ మొమెంట్ ఉంటుందంటే N × I × A. I అంటే దీంట్లో కరెంట్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, ఇలా చుట్టేస్తాం కదా, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి సాలినాయిడ్లో అనేది N అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ ఏ సాలినాయిడ్. నెక్స్ట్, సింపుల్ క్వశ్చన్స్ ఏమైనా, చాలా చాలా సింపుల్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్? మ్యాగ్నెటిక్ మొమెంట్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఓకే అమ్మ, మ్యాగ్నెటిక్ మొమెంట్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఏంటిది? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఓకే, రైట్. సారీ, యూనిట్స్ అడిగాడు అంతే. వాట్ ఆర్ ద యూనిట్స్ అన్నాడు. ఓకే, సో యూనిట్స్ ఏంటో చూడమ్మా. మ్యాగ్నెటిక్ మొమెంట్కి యూనిట్స్. మ్యాగ్నెటిక్ మొమెంట్ అంటే I × A.
ఎన్కి నెంబర్ ఆఫ్ టర్న్స్, నెంబర్కి ఏం యూనిట్స్ ఉండవు కదా, ఐ ఇంటూ ఏ. ఐ అంటే యాంపియర్, ఏ అంటే ఏరియా. ఐకి యూనిట్, కరెంట్కి యూనిట్ యాంపియర్, ఏరియాకి యూనిట్ మీటర్ స్క్వేర్. సో యాంపియర్ మీటర్ స్క్వేర్, సింపుల్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి, బీకి యూనిట్ ఏంటి టెస్లా. ఓకే, బీకి యూనిట్ ఏంటమ్మా టెస్లా. నెక్స్ట్ హెచ్, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. హెచ్ అంటే ఏంటమ్మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. యూనిట్ ఏంటమ్మా యాంపియర్ పర్ మీటర్, సింపుల్ అంతే, అలా రాసేయటమే. మ్యాగ్నెటిక్ మూమెంట్కి యూనిట్ యాంపియర్ పర్ మీటర్, యాంపియర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి టెస్లా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి యాంపియర్ పర్ మీటర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, బి బై మ్యూ నాట్ అమ్మా, బి డివైడెడ్ బై మ్యూ నాట్. ఓకేనా, సో దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాంపియర్ పర్ మీటర్. యూనిట్ ఏమవుతుంది, యాంపియర్ పర్ మీటర్. ఓకే, చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపన్స్ టు కాంపాస్ నీడిల్స్ ఎట్ ది ఎర్త్ పోల్. ఎర్త్ పోల్ దగ్గర కాంపాస్ నీడిల్ ఏమవుతుంది చూడమ్మా. మీకు తెలుసు కాంపాస్ నీడిల్లో ఇలా యారో మార్క్లా ఒకటి చూపిస్తూ ఉంటుంది ఈ నార్మల్ కాంపాస్లో. ఓకే అమ్మ, ఈ యారో మార్క్ ఇప్పుడు నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. మనం ఎలా పెట్టినా కానీ అది నార్త్ డైరెక్షన్ తిరిగి ఆగుతుంది. ఎందుకు అలా ఆగుతుంది అంటే నార్త్ పోల్ ఆ యారోని అటాక్ చేస్తుంది. కాంపాస్, అది కాంపాస్ని అలా తయారు చేస్తాం. నార్త్ డైరెక్షన్ చూడండి, ఎర్త్ అనేది ఒక పెద్ద మ్యాగ్నెట్. ఓకే, ఇది ఎర్త్ అనుకుందాం. ఎర్త్ అనేది ఏంటి, ఇట్ ఈస్ అ మ్యాగ్నెట్. ఓకే, దానికి ఇటువైపు నార్త్ పోల్ ఉంటుంది, ఇటువైపు సౌత్ ఉంటుంది. ఓకే, ఒక పెద్ద మ్యాగ్నెట్ అనమాట. లోపల ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టు ఏం చూసుకోండి. ఓకే, సో ఇటువైపు నార్త్ ఉంటుంది, ఇటువైపు సౌత్ ఉంటుంది. సో మనం కాంపాస్ నీడిల్ ఎలా తయారు చేస్తామంటే నార్త్ పోల్ అట్రాక్ట్ చేసే విధంగా మనం కాంపాస్ నీడిల్ తయారు చేస్తాం. ఆటోమేటిక్గా సౌత్ పోల్ ఏమవుతుంది, సౌత్ పోల్ ఏమవుతుంది, రిపెల్ చేస్తుంది, అంతే కదా. సో మ్యాగ్నెటిక్ కాంపాస్ ఎప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే అది ఏం చూపిస్తుందమ్మా, నార్త్ పోల్నే చూపిస్తుంది, నార్మల్ మ్యాగ్నెటిక్ కాంపాస్. ఓకే, నార్మల్ మ్యాగ్నెటిక్ కాంపాస్ అదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అటు ఉందనుకోండి, పాయింటర్ అటు చూపిస్తుంది. నార్త్ ఇటు ఉందనుకోండి, పాయింటర్ ఇలా తిరిగి ఇలా చూపిస్తుంది. సో ఇలా 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 మాత్రమే నార్మల్ కాంపాస్లో నీడిల్ తిరుగుతుంది. అయితే కొన్ని మ్యాగ్నెటిక్ కాంపాస్లు ఉన్నాయమ్మా, వాటిలో డిప్ నీడిల్ అని ఉంటుంది. డిప్ నీడిల్ ఏం చేస్తుందంటే ఇలాగే కాకుండా ఇలా కూడా తిరుగుతుంది. డిప్ నీడిల్ ఇలా కూడా తిరుగుతుంది. ఓకే, అంటే ఇలా కాకుండా ఇలా పైకి కిందకి కూడా తిరుగుతుంది, ఇలా అడ్డంగానే కాకుండా. ఓకే అమ్మ, సో అటువంటి నీడిల్స్ కనుక మనం నార్త్ పోల్ దగ్గరికి తీసుకెళ్తే ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోల్ దగ్గరికి అటువంటి నీడిల్ తీసుకెళ్తే ఏమవుతుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం నీడిల్. నార్త్ పోల్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, నార్త్ పోల్ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇదిగోండి ఇలా చూపిస్తుంది. సో ఏమవుతుందమ్మా, డిప్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర నార్త్ పోల్ దగ్గర ఇలా నార్త్ పోల్ దగ్గర ఇలా ఉన్నా అమ్మా, నార్త్ పోల్ దగ్గర ఇలా ఉంటే ఇదిగోండి నీడిల్ ఇది. ఓకే, నార్త్ పోల్ దగ్గర నించుని ఉన్నాయి అలాగే. ఓకేనా, సో నీడిల్ ఇది ఏం చేస్తుంది, నార్త్ పోల్ ఈ నీడిల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో కాబట్టి అది ఇలా కిందకి డిప్ అవుతుంది. అదే రాశాను, ఏ డిప్ నీడిల్ స్టాండ్స్ వర్టికలీ డౌన్, కిందకి ఇలా నించుంటుంది అన్నమాట, వర్టికలీ డౌన్ ఎట్ నార్త్ పోల్. సరే ఈసారి సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళా. సౌత్ పోల్ ఏం చేస్తుంది, డిప్ నీడిల్ని రిపెల్ చేస్తుంది. సో డిప్ నీడిల్ ఇలా ఉందనుకుందాం ఇక్కడ. ఓకే అమ్మ, సరే ఇక్కడ వేస్తాలే. డిప్ నీడిల్ ఇలా ఉందనుకుందాం, సౌత్ పోల్ రిపెల్ చేస్తుంది కాబట్టి డిప్ నీడిల్ ఇలా వెళ్తుంది. సరే ఇక్కడ కిందకే ఉంది కదా అని మీరు అనుకోవద్దు. చూడండి అమ్మా, ఇక్కడ మనం నించున్నప్పుడు మనం ఎలా ఉంటాం, ఇక్కడ నించున్నప్పుడు ఇలా ఉంటాం అమ్మా, ఇక్కడ నించున్నప్పుడు ఇలా తలకిందులుగా నిలబడతాం కదా. సో యారో మార్క్ ఇలా చూపించింది అంటే మనకి ఎలా చూపించినట్టు, పైకి చూపించినట్టు. ఇది సౌత్ పోల్, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది సౌత్ పోల్లో నించున్నా. ఈసారి డిప్ నీడిల్ ఇలా తీసుకొచ్చా, సౌత్ పోల్ డిప్ నీడిల్ ఏం చేస్తుంది, రిపెల్ చేస్తుంది కాబట్టి ఇలా పైకి వెళ్తుంది. ఓకే, సో అదనమాట. ఇక డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ కాకండి అమ్మా. సౌత్ పోల్ దగ్గర వర్టికల్లీ డౌన్ అట్ నార్త్ పోల్, నార్త్ పోల్ దగ్గర వర్టికల్లీ డౌన్ ఉంటుంది, సౌత్ పోల్ దగ్గర ఇట్ ఈస్ అప్వర్డ్స్. ఓకేనా, సో జాగ్రత్తగా ఆ పాయింట్ మీరు కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోండి. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. వై మ్యాగ్నెటిక్ లైన్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ ఉంటాయట. ఎందుకంటే మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఎప్పుడూ జంటగానే ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, సో ఇది నార్త్ పోల్ అయితే ఇది సౌత్ పోల్, ఇలా ఎప్పుడు జంటగానే ఉంటాయమ్మా.
దీన్ని కట్ చేసాం అనుకోండి, నార్త్ పోల్ విడిగా సౌత్ పోల్ విడిగా రాదు. దీన్ని కట్ చేస్తే ఆ కట్ చేసిన పార్ట్ దగ్గర మళ్ళీ సౌత్ పోల్ వచ్చేస్తుంది, ఇటువైపు నార్త్ పోల్ వచ్చేస్తుంది. సో అలా ఎప్పుడు విడదీయని జంటలాగా ఉంటాయన్నమాట ఎవరు, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గరికి వస్తాయి బయట, మ్యాగ్నెట్ లోపల సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు వస్తాయి. సో ఇలాగా క్లోజ్డ్ లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఎందుకు అలా ఫామ్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, ఛార్జెస్ కనుక తీసుకుంటే అంటే ఎలక్ట్రిక్ డైపోల్ కనుక తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కలిస్తే ఎలక్ట్రిక్ డైపోల్. మనకి విడిగా పాజిటివ్ ఛార్జ్ దొరుకుతుంది, విడిగా నెగిటివ్ ఛార్జ్ దొరుకుతుంది. కానీ మ్యాగ్నెట్స్లో అలా జరగదు. మ్యాగ్నెట్లో విడిగా నార్త్ పోలు విడిగా సౌత్ పోలు దొరకవమ్మ, అవి ఎప్పుడు జంటగానే దొరుకుతాయి. కాబట్టి ఇదిగోండి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, సో క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, మ్యాగ్నెటిక్ పోల్స్ నార్త్ అండ్ సౌత్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పెయిర్స్, అవి ఎప్పుడు జంటగానే ఉంటాయి. హెన్స్ దే ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. ఓకే అమ్మా, కాబట్టి అవి క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తాయి. ఓకే అమ్మా, కాబట్టి అవి క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తాయి. రైట్, నెక్స్ట్ డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నాయి. ఓకే, రైట్. సో మ్యాగ్నెటిక్ డిక్లినేషన్, మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ యాంగిల్ ఆఫ్ డిప్ అని కూడా అంటాం. సో ఈ రెండు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అమ్మా. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి? సింపుల్గా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ జాగ్రఫికల్ మెరిడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. అంటే ఏంటి సార్, జాగ్రఫికల్ మెరిడియన్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇది ఎర్త్ అమ్మా. ఓకే, ఇది ఎర్త్. ఓకేనా, ఎర్త్కి ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అని మనం చెప్తూ ఉంటాం. అవి యాక్చువల్గా జాగ్రఫికల్ నార్త్ పోల్. ఏంటన్నది జాగ్రఫికల్ నార్త్ పోల్, అలాగే ఇది జాగ్రఫికల్ సౌత్ పోల్. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నార్త్ పోల్ ఇటు సౌత్ పోల్ ఇటు అని మనం చెప్తూ ఉంటాం కదా, మనం మ్యాప్లో చూస్తూ ఉంటాం కదా, నార్త్ పోల్ పైన సౌత్ పోల్ కింద. సో నార్త్ పోల్ దగ్గర యాక్చువల్గా మనం చూసేది ఏంటమ్మా, జాగ్రఫికల్ నార్త్ పోల్ జాగ్రఫికల్ సౌత్ పోల్. అయితే ఓకే, యాక్చువల్గా మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ అని కూడా ఎర్త్కి ఉంటుంది. ఎర్త్కి మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ అని కూడా ఉంటుంది. అది కొంచెం యాంగిల్ కొంచెం ఇలా పక్కకు ఉంటుందమ్మా. మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ ఇవేంటమ్మా, ఇవి మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ కొంచెం ఇలా టిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, రైట్, అక్కడ వరకు ఓకేనా. సో వాట్ ఈజ్ జాగ్రఫికల్ మెరిడియన్? జాగ్రఫికల్ మెరిడియన్ ఒక పాయింట్ దగ్గర జాగ్రఫికల్ మెరిడియన్ అంటే ఏంటి? సో నేను ఎర్త్ దగ్గర ఇక్కడ ఏదో పాయింట్ తీసుకున్నా, ఏదో పర్టికులర్ పాయింట్ తీసుకున్నా. వాట్ ఈజ్ జాగ్రఫికల్ మెరిడియన్ అంటే చూడమ్మా, ఈ పాయింట్ని ఈ నార్త్ పోల్ని ఈ సౌత్ పోల్ని కలుపుతూ ఒక ప్లేన్ ఇలా నేను కట్ చేశాను అనుకోండి, ఒక ప్లేన్తో ఇలా కట్ చేశాను అనుకోండి. ఓకే అమ్మా, అర్థమవుతుందా? ఎవరిని జాగ్రఫికల్ నార్త్ పోల్ని జాగ్రఫికల్ సౌత్ పోల్ని నేను తీసుకున్న పాయింట్ ఈ మూడు ఒక ప్లేన్లో ఉండే విధంగా ఒక ప్లేన్ తీసుకొచ్చి ఇలా కట్ చేశా, ఒక ప్లేన్ తోటి ఇలా కట్ చేశా అనుకోండి. ఆ పాయింట్ దగ్గర దాన్నే మనం జాగ్రఫికల్ మెరిడియన్ అంటాం. ఏంటమ్మా, ఒక ప్లేన్ తోటి మనం ఇలా కట్ చేస్తే ఈ పాయింట్ ఈ నార్త్ పోలు ఈ సౌత్ పోలు ఈ మూడు కనుక ఆ ప్లేన్లో ఉంటే ఆ ప్లేన్నే మనం ఏమంటాం, జాగ్రఫికల్ మెరిడియన్ అంటాం. ఓకే, జాగ్రఫికల్ మెరిడియన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. అలాగే ఈ పాయింట్ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ ఈ మూడు పాయింట్స్ ఉండేటట్టు ఇంకో ప్లేన్తో ఇలా కట్ చేశాను అనుకోండి, ఇలా కట్ చేయొచ్చు కదా, ఇలా కట్ చేయొచ్చు. ఓకే, సో ఆ ప్లేన్లో ఈ నార్త్ పోల్ ఉండాలి, ఈ పాయింట్ ఉండాలి, ఈ సౌత్ పోల్ ఉండాలి. దాన్నే మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. ఓకే, సో మనం ఒక ప్లేన్తో కట్ చేసినప్పుడు జాగ్రఫికల్ నార్త్ మనం తీసుకున్న పాయింట్ మన సౌత్ పోల్ జాగ్రఫికల్ సౌత్ పోల్ ఆ మూడు కనుక ప్లేన్లో ఉంటే దాన్నే మనం జాగ్రఫికల్ మెరిడియన్ అంటాం. అలా కాకుండా మ్యాగ్నెటిక్ నార్త్ డాట్ అదే మనం తీసుకున్న పాయింట్ మ్యాగ్నెటిక్ సౌత్ కనుక ఆ ప్లేన్లో ఉంటే దాన్నే మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. ఆ జాగ్రఫికల్ మెరిడియన్కి ఆ మ్యాగ్నెటిక్ మెరిడియన్కి మధ్యలో ఉండే యాంగిల్ని మనం ఏమంటాం, మ్యాగ్నెటిక్
డిక్లినేషన్ అంటాం. ఓకే అమ్మా, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సింపుల్, ఫినిష్, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్? మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్లో ఏదో పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ దగ్గర ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటుందయ్యా అంటే ఇదిగోండి ఇలా ఉందనుకుందాం. అది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే అమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్త్ అని రాశారు. ఓకేనా? సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర నేను ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాను. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. ఈ హారిజాంటల్ కాంపోనెంట్కి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎంత యాంగిల్ అయితే ఉంటుందో దాన్నే యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్, మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అంటాం. ఓకే అమ్మా, ఒక పాయింట్ దగ్గర ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉందో చూడండి. ఆ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ తీసుకోండి. హారిజాంటల్ కాంపోనెంట్ ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఎంత యాంగిల్ చేస్తుందో దాన్నే మనం మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ అంటాం. సో ఎట్ ఏ గివెన్ ప్లేస్, మనం ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ఎర్త్ ఫీల్డ్ విత్ ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. సింపుల్. ఈ ఎర్త్ ఫీల్డ్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ లేదా మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. ఓకే, at a given place it is the angle made by earth's field with its horizontal component. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఎక్కడితో ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, అయిపోయినాయి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ వేరే లెసన్కి వెళ్దాం.